హాయ్ అండి, వెల్కమ్ టు రాణి హెల్తీ ఫుడ్స్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ స్టైల్లో బీట్రూట్ బంగాళదుంప ఫ్రై తయారు చేసుకోబోతున్నాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసుకొని తింటే ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అందులో కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి 2 తీసుకున్నాను. అదేవిధంగా మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఒక్కొక్క టీ స్పూన్ తీసుకుని ఆయిల్లో వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కలు ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇవి హాఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి. బీట్రూట్ బంగాళదుంప ముక్కలు బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, వాటర్ కొద్దిగా వేసుకోవాలి. పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు బీట్రూట్ బంగాళదుంప 2 బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కను సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అన్నీ పచ్చి వేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదేనండి డిఫరెంట్. ఇది చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు ఉల్లిపాయలు కూడా మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, పొళ్ళన్నీ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాల పాటు ఇదే విధంగా వేయించుకోవాలండి. ఇది రైస్లోనికి సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అందులో కొద్దిగా షుగర్ వేసుకోవాలండి. షుగర్ కంపల్సరీ వేసుకోవాలి, తప్పకుండా. ఇది వేస్తేనే దీనికి టేస్ట్ వస్తుంది. ఎక్కువగా వేసుకోకూడదంటే షుగర్ లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ బంగాళదుంప కర్రీ ఫ్రై తయారైపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Raani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long.